అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీలో సూర్యాపేట చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ యొక్క దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగానే మనతో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాధి గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. సూర్యాపేటని యాక్చువల్లీ కొత్తగా అందరూ పదవి చేపట్టారు. ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి కార్యాచరణ భవిష్యత్తులో ఉండబోతుందో వారి యొక్క మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం ఎంతో మంది అమరవీరులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు కొట్లాడి ఉద్యమాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మేము మొదటిసారి ఎలక్ట్ అయిన తర్వాత చేసుకున్నటువంటి పండగ అంగరంగ వైభవంగా మా మున్సిపాలిటీ కౌన్సిల్ అందరం కలిపి చాలా సంతోషంగా నిర్వహించుకున్నాము. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? సూర్యాపేటలో ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు మేము ఫోకస్ పెట్టబోతున్నాం? ఇప్పుడు మేము ఎలక్ట్ అయిన తర్వాత మాకు మొదటిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, స్టేట్ నుంచి మాకు అవార్డు కన్ఫర్మ్ అయింది. నిన్న నైటే మాకు మెసేజ్ వచ్చింది. అదేవిధంగా అనేక అవార్డులు తీసుకుంటాము. తడి చెత్త, పొడి చెత్త విషయంలో కానీ, క్లీనింగ్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో అవార్డు తెచ్చుకోవడానికి మా వంతుగా కృషి చేస్తున్నాము. నిర్విరామంగా అందరము కౌన్సిల్ సభ్యులందరము పనిచేస్తున్నామని ఈ విషయంగా తెలియజేస్తున్నాం. సో కౌన్సిలర్ల సపోర్ట్ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. కౌన్సిలర్ల సపోర్టు, వైస్ చైర్మన్ గారి సపోర్టు, మేమందరం కలిసే ముందంజలో ఉన్నాము. ఇప్పుడు త్వరలో కూడా అదే విధంగా ఉంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.